ట్రిప్ జీరో అయిపోయింది. లెట్ స్టార్ట్ అవర్ రైడ్. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రమేష్ మల్లిపోడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సన్ రైజ్ చూడండి, ఆ రెడ్డిష్ కనిపిస్తుందా మీకు? మంచి సన్ రైజ్ అవుతుంది. ఓటి అమ్మ ఫాగ్ చూడండి అబ్బా, మొత్తం సిటీ కమ్ముకుపోయింది మొత్తం ఫాగ్ తోటి. మా అవుట్స్కట్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో అయితేనే రాడ్ ఇవాళైతే. బేసిక్గా ఏమంటారు, కోల్డ్ వేవ్ నడుస్తుంది బాగా చాలా రోజుల నుంచి. సో అస్సలు చలి చాలా దారుణంగా ఉంది. లుక్ అట్ దిస్ ఫాగ్. వామో, అసలు ఏం కనిపించట్లేదు. అసలు ఎలా ఉందో చూడండి ఫాగ్. అది టైం 6:40 అవుతుంది. Look at the sunrise. Wow, beautiful man. Look at the sun and look at this fog. ఈ పొగ మంచులోంచి సూర్యుడు ఎలా పైకి వస్తున్నాడు. విజువల్స్ అదిరిపోయినాయి. వాట్ ఇస్ ద టైం? 6:55. నాకేం కనిపించట్లేదు నిజంగా. లిటరల్లీ మొత్తం మంచు పట్టేసింది. ఇది ఏంటి ఇదంతా? ఏముందబ్బా సన్ రైజ్. ఫైనల్లీ మనం హైవేకి ఎంటర్ అయ్యాం. వరంగల్ 116 కిలోమీటర్స్. సో మన రైడ్ వచ్చేసి మారేడుమిల్లి నుంచి గుడిస. ఇవాళ గుడిసెలో స్టే చేసి నైట్ మార్నింగే గుడిస హిల్ స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళాలి. సో బై 6 o'clock లోపు మనం మారేడుమిల్లి రీచ్ అయిపోవాలి. ఘాట్ రోడ్స్ కదా, సో విజిబిలిటీ తక్కువ ఉండొచ్చు. ఫాగ్ చాలా ఎక్కువ ఉంది. కోల్డ్ వేవ్ నడుస్తుంది అన్ని చోట్ల చాలా వరకు. ఆంధ్ర సైడ్, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ 3-4 degreesకి వెళ్తుందంట టెంపరేచర్ కూడా. లుక్ అట్ దిస్. యాక్చువల్గా ఎంత మొత్తం ఫాగ్తో నిండిపోయేసరికి ఎలా కనిపిస్తుందో చూడు సన్ రైజ్. ముందు చూడండి ఒకసారి ఫాగ్. అసలు ఒకసారి ఇది చూడండి, 180 degrees చూపిస్తున్నా అసలు. సో ఇవాళ మన రూట్ మ్యాప్ వచ్చేసి యాక్చువల్గా అయితే మనం సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి భద్రాచలం అట్లా వెళ్దాం అనుకున్నా. బట్ నేను రైట్ చూపించిన రూట్ అయితే అదే ఫాస్ట్గా వెళ్ళేది. ఇవాళ రూట్ మళ్ళీ మారిపోయింది. సో మళ్ళీ ఇంకొక హైవే, వరంగల్ హైవే నుంచి తీసుకెళ్తుంది ఇప్పుడు మ్యాప్స్ అయితే. సో ఇది కూడా మహబూబాబాద్ హైవే ఉంది కదా రోడ్డు, అటు సైడ్ నుంచి వెళ్తాం ఐ థింక్. సో ఇవాళ భద్రాచలం, చింతూరు, మారేడుమిల్లి, దెన్ గుడిస. సో ఆల్మోస్ట్ మనం ఈ రైడ్స్లో 8 days రైడ్ చేస్తాం. మనం 8 daysలో మారేడుమిల్లి, గుడిస కవర్ చేస్తాం, మారేడుమిల్లి కవర్ చేస్తున్నాం. ఇంకా తారాబు వాటర్ ఫాల్స్, పాడేరు, అరకు, డియోమలి, తాళమల్లి, బాల్డా కేవ్, భీమిలి బీచ్ నుంచి వైజాగ్ నుంచి సీతాపాలెం బీచ్, అక్కడి నుండి ఉప్పాడ నుంచి కాకినాడ నుంచి యానం నుంచి అమలాపురం వయా దివ్యసీమ నుంచి చీరాల నుంచి హైదరాబాద్. సో ఇది మన రైడ్ మ్యాప్ ఉండబోతుంది. ఇవాళ రైడ్లో ఎవ్వరు లేరు, మనమే సోలో రైడ్ చేస్తున్నాం. అన్న అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నాడు. సో హీ వాజ్ నాట్ కమింగ్. This is our first toll gate today. Hyderabad Yadagiri Tollway Private Limited. అయ్యి బాబోయ్, ఫాగ్ స్మోక్ చూడండి, స్మాగ్ అసలు. యాదగిరిగుట్ట, వరంగల్ స్ట్రైట్. అది భువనగిరి ఫోర్ట్. ఏ ఊరు? ఇక్కడేనా? ఓకే. ఎప్పుడు తీస్తున్నారు? 5 days ఎక్కువ. ఓకే. ఇక్కడ శబరిమాలేనా? నైస్. సరే స్వామి సార్ వెళ్ళొస్తాను. ద ఫ్యాన్ మూమెంట్ భలే ఉంటుంది అసలు ఇలాంటివి కొన్ని చూసినప్పుడు. యాక్చువల్లీ
వాళ్ళు ముందు చూసారంట, నేను వాళ్ళని చూడలేదు స్వాముల్ని. వాళ్ళు నన్ను ఫాలో అయ్యి మరి నా బండి ఆపారు వచ్చి. అవసరం కదా అసలనే ఇలాంటి మూమెంట్స్. ఇలాంటివి చూసినప్పుడే అబ్బా ఫోన్ లేరా మన కంటెంట్ నచ్చుతుంది జనాలకి అనిపిస్తుంది. ఓ అమ్మో ఇన్ని కోతులు ఉన్నాయేంట్రా గుంపు గుంపు కింద. అయ్యో బాబోయ్ ఏంటి ఇంత పెద్ద గుంపు ఉంది. వామ్మో టాటా. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉన్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. కొంచెం ముందుకెళ్తే మనకి మేడారం సమ్మక్క సారక్క టెంపుల్ తెలుసా, అది ఉంటుంది. చాలా ఫేమస్ ఫెస్టివల్ అది జరుగుద్ది అక్కడ మేడారం దగ్గర టెంపుల్లో. ఈ సమ్మక్క సారక్క టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ మొక్కులు ఇచ్చుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే బెల్లాన్ని బంగారం కింద పోలుస్తారనమాట. బెల్లం తూకం చేయించుకుని మొక్కు తీర్చుకుంటారనమాట. ఒకప్పుడు అంట ఫుల్ ఏమంటారు బందిపోట్లు ఉండేవారంట ఇక్కడ. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ తెలుసు. నా చిన్నప్పుడు మా ఇక్కడ రిలేటివ్స్ ఉంటారు భద్రాచలం దగ్గరలో మాకు. సో అప్పుడు మా డాడీ వాళ్ళు పెళ్ళికి వచ్చి ఉండే ఈ ఏరియాకి. నక్సల్స్ అంట పెళ్ళికి వచ్చి భోజనం చేసి ఏదో చేసే భయపెట్టేవారంట. అప్పట్లో ఏది ఉంటే అది పట్టుకెళ్ళిపోయేవారంట. గోల్డ్ ఉంటే గోల్డ్, అయ్యి ఉంటే అయ్యి, డబ్బులు ఉంటే డబ్బులు అని. సో అప్పుడు మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అలా వచ్చేసారంట ఒకసారి ఇంటి దగ్గరికి. వాళ్ళు వెళ్ళిన ఆ ఏరియా లోపలికి. ఒకప్పుడు చాలా భయంగా ఉండేవారు జనాలు అంటే ఇక్కడ. బికాస్ మారేడుమిల్లి యా నైస్ బాయ్. ఎక్కడున్నాం అది కొత్తగూడెం. ఆల్మోస్ట్ 296 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత పెట్రోల్ నిల్ అయింది మంది. పెట్రోల్ కూడా చేసుకుందాం. ఇక్కడ ఇంకో 180 కిలోమీటర్స్ ఉంది ఫుల్ ట్యాంక్. సో ఇప్పుడు మనకి 9.66 లీటర్స్ పట్టింది. 296 డివైడెడ్ బై 9.66 30 ఆన్ అన్ యావరేజ్ 30 వచ్చింది మనకి ఇప్పుడైతే. ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు, గోదావరి బ్రిడ్జ్. సో గోదావరి బ్రిడ్జ్కి మిడిల్ ఆఫ్ ద బ్రిడ్జ్ అవతల సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్, ఇటు సైడ్ ఏమో తెలంగాణ అనమాట. గోదావరి రివర్, లుక్ అట్ దాట్. వావ్, వాటర్తో నిండిపోయి ఉన్నప్పుడైతే అద్దరిపోద్ది రివర్. లుక్ అట్ దట్. అటు సైడ్ ఏమో అక్కడ ఉంది టెంపుల్. అది ఎక్కడి నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకు కనిపిస్తుంది. అక్కడ టెంపుల్ ఉంది, రాములవారి టెంపుల్. అయోధ్యలో రాములవారి టెంపుల్ ఎంత ఫేమస్, ఎంత ఇంపార్టెంట్ టెంపుల్, భద్రాచలంలో భద్రాద్రి రాముడు టెంపుల్ అంతే ఇంపార్టెంట్. దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోద్ది మళ్ళీ ఇక్కడ నార్మల్ డేస్లో. బాగుంటుంది టెంపుల్. అద్దెకొని కనిపిస్తుంది చూడండి టెంపుల్. ఘాట్ ఉంటుంది అక్కడ, గోదావరి ఘాటు భలే ఉంటుంది అక్కడ ఈవినింగ్ టైం వెళ్ళి కూర్చోడానికి. సో ఇక్కడ నుండి మనకి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంటుంది మారేడుమిల్లి గుడిస. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతాయి. సో వయా చింతూరు వెళ్తున్నాం కాబట్టి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి వెళ్తున్నప్పుడు. అండ్ భద్రాచలం వస్తే టెంపుల్తో పాటు పాపనాశనం అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఏరియా బాగుంటుంది కొంచెం. అంటే కొన్ని హిస్టారికల్ థింగ్స్ కొన్ని జరిగిన విశేషాలు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయి దానికి సంబంధించిన ప్లేసెస్ అక్కడ. అది కాకుండా పాపికొండలు అనే ప్లేస్ ఉంది ఇక్కడ. సో బోటింగ్ ఉంటుంది పాపికొండలు రివర్ గోదావరిలో. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఒక్కసారన్నా పాపికొండలు బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యూచర్లో అది ఉండకపోవచ్చు ఇంకా బోటింగ్, బికాస్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోతే చాలా ఏరియాలు మునిగిపోతాయి అని విన్నాను అక్కడ ఆ రూట్లో ఉన్నవి. సో ఆ బోటింగ్ అప్పుడు ఆగిపోద్ది అనమాట, నీరు రాదు అక్కడికి మోస్ట్లీ.
రాజమండ్రి నుంచి పాపికొండలకి బోట్లో రండి, భలే ఉంటుంది అట్లా. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇదంతా ఇంకా ఫారెస్ట్ ఏరియా చాలా వరకు ఉంటుంది. పక్కనే రైట్ సైడ్లో పక్కనే గోదావరి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అంతా గ్రీనరీ కానీ వెళ్తూనే ఉంటాం. మేము గోదావరిలోమండి. రైట్ నా మనం భద్రాచలం చింతూరు హైవేలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయాం. ఇక్కడ నుంచి అంత ఇంక ఫారెస్ట్ ఉంటుంది, ఘాట్ రోడ్స్ వస్తూ ఉంటాయి, చిన్నవి ఘాట్ రోడ్స్. సో ఫైనలీ పొద్దున్న ఏం చేసిన రైడ్కి ఇప్పటికి రీచ్ అయ్యాం దగ్గరికి. ఇంకొక 130 కిలోమీటర్స్ వెళ్తే మన స్టేకి వెళ్ళిపోతాం. ఎక్కడైతే ఉండాలో అక్కడికి వెళ్ళిపోతాం. దగ్గర 130 కూడా కాదు, 120కే వెళ్ళిపోవచ్చు ఐ థింక్. సో రోడ్ చూడండి, వావ్. సో బేసిక్గా మారేడుమిల్లి ఇట్స్ మోర్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అంతా. దిస్ ఇస్ సిచ్యువేటెడ్ అట్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉంది ఇది. చాలా వరకు ఇది ఫేమస్ ఎందుకు అంటే మారేడుమిల్లి ఫారెస్ట్ కోసం, అండ్ చాలా 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 సినిమాలు షూటింగ్ ఇక్కడ జరుగుతాయి కూడా, ఇంకా జరుగుతున్నాయి కూడా. అంతెందుకు పుష్ప కూడా ఇక్కడ జరిగింది. పుష్ప 2 2 పార్ట్స్ కూడా చాలా వరకు సినిమా మారేడుమిల్లి గుడిసెలో షూటింగ్ జరిగాయి. లాస్ట్ టైం మనం రైడ్ చేసినప్పుడు పెట్రోల్ అడిటివ్ యాడ్ చేశాను కదా. సో బేసిక్గా అది యాడ్ చేసిన తర్వాత కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. బేసిక్గా ఇంజిన్ సౌండ్ కానీ చాలా స్మూత్గా వెళ్తుంది నాకు. ఇంతకుముందు కొంచెం టైట్గా అనిపించేది అప్పుడప్పుడు ఒకసారి. మరీ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు కానీ మినిమల్ డిఫరెన్స్ ఉంది సౌండ్లో. ఏమంటారు, టుప్ సౌండ్ వస్తుంది కదా, అట్లా వస్తుందన్నమాట లైట్గా. చాలా బాగుంది ఈ సౌండ్. ఇంకా ఇప్పుడు ఈ ఘాట్ ఇది ఉంది కదా రోడ్డు, ఈ రోడ్ ఎక్కేస్తుంటే ఇలాగా ఇప్పుడు తెలుస్తుంది ఆ ఫీలింగ్. ఇప్పటిదాకా అంత పెద్ద అనిపించలేదు. సో అది చాలామంది అడిగారు నన్ను అది ఎక్కడ దొరుకుతుంది ఏంటని. సో బేసిక్గా అది ఆన్లైన్లో లేదు ఎక్కడని. సో ఇఫ్ యూ వాంట్ టు బై ఐ కెన్ సజెస్ట్ ఓన్లీ 2 ప్లేసెస్ వేర్ ఐ నో. ఒకటి ట్రయంఫ్ సర్వీస్ సెంటర్లో దొరుకుతుంది అది, అండ్ ఇంకొకటి కేటీఎం సర్వీస్ సెంటర్లో కూడా దొరుకుతుందని విన్నా. ఐఎమ్ నాట్ షూర్ అక్కడ ఉందో లేదో, బట్ ట్రయంఫ్ షోరూంలో అయితే పక్కా ఉంది. 140 ml. సో ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒక 140 ml యూజ్ చేస్తే చాలు. ఇది చింతూరు బ్రిడ్జ్. వావ్, నైస్ వన్ మ్యాన్, నైస్ వన్. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ. వావ్, లవ్లీ మ్యాన్, లవ్లీ. సాయంత్రం అయితే భలే ఉంటుంది అసలు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్. ఇది మొత్తం క్లైమేట్ మారిపోద్ది, భలే ఉంటుంది అసలు క్రికెట్ ఇక్కడ. ఇప్పుడు 6 కొట్టరా నా కోసం ఉందని ఆగినందుకు. అబ్బా అవుట్ ఇచ్చేసాడు మొత్తానికి. చలో పద. వావ్, లుక్ అట్ దిస్ ఫారెస్ట్ వ్యూ. అసలనే ఇక్కడ నుండి ఇంకా ఒక 60 కిలోమీటర్స్ ఇట్లానే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ చిన్న ఘాట్స్, చిన్న వ్యూ పాయింట్స్, కొన్ని వ్యూ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. చిన్న వాటర్ ఫాల్స్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కిందకి వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి, బాగుంటాయి వాటర్ ఫాల్స్ కూడా. వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ నేను కాలేజ్ చదివింది ఈస్ట్ గోదావరిలోనే. సో నేను కాలేజ్ టైంలో 2-3 టైమ్స్ వచ్చా ఐ థింక్. సో మారేడుమిల్లి 2 టైమ్స్ వచ్చా. రాజమండ్రి సైడ్ నుంచి వచ్చాను కాబట్టి అటు సైడ్ నుంచి వచ్చాను, ఇటు సైడ్ నుంచి కాదు. వ్యూస్ అయితే బాగుండే అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు. యాక్చువల్లీ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చే దగ్గర, పాములేరు దగ్గర ఎక్కడో, ఎగ్జాక్ట్ ప్లేస్ గుర్తులేదు నాకు. ఇప్పుడు వెళ్ళే దారిలో కనిపిస్తే చూపిస్తా. దాట్ లొకేషన్ వాజ్ వెరీ గుడ్. అక్కడ మేము పార్టీ చేసుకున్నాం మా కాలేజ్ ఫ్రెండ్స్. మాకు ఓన్లీ బాయ్స్. వావ్, లుక్ అట్ దిస్ సూపర్ వ్యూ.
ఇట్లా వెళ్తే పోలూరు వాటర్ ఫాల్స్ వస్తుంది ఒకటి. సో పోలూరు వాటర్ ఫాల్స్ ఆల్సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ పెద్ద ఏం లేవు అనుకుంటాయి. వావ్, పక్కన చిన్న వాగు వెళ్తుంది చూడండి. ఫ్లో కోతలు ఎక్కువ ఉన్నాయి, స్లో చూసుకుని వెళ్ళాలి. రే 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 చిన్న, ఐ థింక్ ఇట్లానే వెళ్తేనే నేను చెప్పిన స్పాట్ అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం. వావ్, స్లోగా చలి స్టార్ట్ అయింది. అబ్బా, పక్షుల సౌండ్ వినిపిస్తున్నాయి. టైం ఎంత? ఇట్ జస్ట్ 3:10 అయింది. చాలా దారుణంగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ కొండ మొత్తం 2 కొండలు ఎక్కి దిగాలన్నమాట. వావ్, లుక్ అట్ దిస్ వ్యూ. వావ్, వాట్ ఎ లొకేషన్ ఇట్ ఈస్. ఇదే లొకేషన్ అని చెప్పింది. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడే చిల్ అయింది. బాయ్స్ ఓన్లీ బాయ్ గ్యాంగ్ అని చెప్తున్నా. అక్కడ ఇసుక కనిపిస్తుందా, అదే ప్లేస్లో పార్టీ చేసుకున్నాం మేము. ఎరా కుర్రోళ్ళారా, గుర్తుందా లొకేషను? అక్కడ చేసిన వేషాలు, అక్కడ చేసిన అల్లరిని. వావ్, అసలు ఫ్లో చూడండి, భలే ఉంది కదా. జస్ట్ హియర్ దట్ వాటర్ సౌండ్, ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఆ లొకేషన్కి ఇట్లా వెళ్ళాలన్నమాట. కిందకి ఇలాగెళ్తే ఆ వాగు దగ్గరికి వెళ్ళచ్చు. భలే ఉంటుంది కింద. ఇక్కడే వ్యూ పాయింట్ స్పాట్ ఇస్తాడు మళ్ళీ, ఐ థింక్. ఇక్కడే అది ఒక వ్యూ పాయింట్ స్పాట్. ఇది ఒక వ్యూ పాయింట్. రివర్ చూడండి ఎలా ఫ్లోట్ అవుతుందో. డామ్ బడీ, ఐఎమ్ లవింగ్ దిస్ వ్యూ. యాక్చువల్లీ నేను అప్పుడు కాలేజ్ డేస్లో వచ్చినప్పుడు తిరిగి వెళ్తున్నప్పుడు ఫుల్ వర్షం పడ్డది, బీభత్సంగా పడ్డది వర్షం. అసలు ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, పైనుంచి ఇంకా నీళ్ళు జుమ్ 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 అని మీదకి వచ్చేస్తుండే. బైక్స్ మీద వచ్చిండే అప్పుడు. చాలా కష్టపడి పైకి ఎక్కించాం బైక్స్ అప్పుడు. ఇది మొత్తం కొండ పైకి ఎక్కుతాం అప్పుడు. ఇలా 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 తిప్పుతాడు, పైకి ఎక్కిస్తాడు. ఇది నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉండేవారు. సో యాక్చువల్లీ 2 రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్స్ ఉండేవి. ఒకటి మా ఫ్రెండ్ది, ఒకటి అన్నది. మా వాడు బైక్ అసలు ఎక్కలేదు, చచ్చిపోయేదాడు ఎక్కడానికి. పైనుంచి ఒకటి వర్షం ఒకటే ఫుల్గాని దోలు తీరిపోయింది అప్పుడు మాకు. బట్ అదొక ఎక్స్పీరియన్స్ అప్పట్లో. మైండ్, బాడీ, మాటలు, బండి బ్యాలెన్సింగ్ అన్నీ కోఆర్డినేట్ అయితేనే ఇలాంటి ఒక రైడ్ చేయగలం, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయగలం. ఏదొక్క మిస్ అయినా రిస్క్ ఉంటుంది, ఏదైనా అవ్వచ్చు. సో అటెన్షన్. సో ఇది అమృతధార వాటర్ ఫాల్స్. పెద్ద వాటర్ ఏం లేవంట. జనరల్గా వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందంటే స్లోప్ ఉంటుంది కదా, జారుతారు పిల్లలు, అలాగా ఆ షేప్లో ఉంటుంది అనమాట. పైకి ఎక్కి అక్కడ కూర్చొని జారితే కిందకి రాకొచ్చేస్తాం. ఐ మీన్ దెబ్బలు కట్టేయింది దాగలో ఫస్ట్ థింగ్, అది కూడానే బాగుంటుంది. అది అక్కడి నుంచి కొంచెం కిందకి నడుచుకుంటూ వెళ్తే ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. బూమ్ బూమ్ బూమ్. ఓ డామ్ లొకేషన్ మ్యాన్. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి అబ్బా నాకు కాలేజ్ టైంలో. అవి భలే ఉంటుంది ఈ ప్లేస్. మొత్తం గోడ అంతా గ్రీనరీ కింద ఉంటుంది. ఓ వావ్, వాట్ ఎ ప్లేస్ మ్యాన్. ఇది ఏ ఏరియా? వాలమూరు దగ్గర వాగిది. బాగుంది కదా, నాకు నచ్చింది ఇది. నాకు గుర్తులేదు బేసిక్గా ఇది ఫస్ట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఎలా ఉండేది అది. ఇట్లానే పాములేరు దగ్గర ఒక వాగు ఉంటుంది, మొత్తం కిందకి దిగచ్చు అనమాట. పెద్దగా ఉంటుంది, ఇలాగా బాగుంటుంది అది. వావ్, బ్యాంబూస్. బొంగులో చికెన్ చేస్తారు ఈ బ్యాంబూస్ తోటే. బాగుంది లొకేషన్.
బొంగులో బిర్యానీ, బాంబూ చికెన్ బిర్యానీ. బొంగులో బిర్యానీ బొంగులా ఉందా బాగుందా చెప్దాం మాకు తిని. క్వైట్ గుడ్. బొంగులో బిర్యానీ బాగుందబ్బా. బాంబూ చికెన్ బిర్యానీ ఇట్స్ గుడ్. మారేడుమిల్లి వచ్చి బొంగులో బిర్యానీ తినకపోతే అసలు వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో మనం అయితే తింటున్నాం. వాట్ ఇస్ దిస్ మ్యాన్? ఓ వావ్, జస్ట్ లుక్ అట్ దిస్. అబ్బా భలే ఉందరా, ఇట్స్ క్రేజీ. సన్సెట్ అవుతుంది అక్కడ, కిందకి రెడ్డిష్గా వెళ్తుంది, కింద కనిపిస్తుంది కదా. ఓ బాగుంది. సో బేసిక్గా మారేడుమిల్లిలో బిర్యానీ తినేసి, బాంబూ చికెన్ బిర్యానీ, పుల్లంగి అనే ఊరుంది. సో అక్కడికి వెళ్తున్నా. సో అక్కడ మన స్టే, ఎవరైతే మనకి గుడిసా హిల్ స్టేషన్ చూపించడం తీసుకెళ్తాడో బన్నీ, వాళ్ళ ఇంట్లోనే స్టే మంది. సో వాళ్ళ ఇల్లు పుల్లంగి. అక్కడి నుంచి 10 minutes గుడిసా స్టార్టింగ్ పాయింట్ అంతే. సో మార్నింగే లేచి గుడిసా హిల్ స్టేషన్కి వెళ్ళి సన్ రైజ్ చేసుకొని రావడం. మారేడుమిల్లి జంక్షన్ నుంచి పుల్లంగి 25-26 kilometers ఉంది. ఓ ఏడోడ్రు, ఇదేంది ఇది రివర్స్లో వచ్చేస్తున్నాడు. సో గైస్, మనం గుడిస దగ్గర రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి ఎవరైతే గుడిసిగా హిల్ స్టేషన్ తీసుకెళ్తున్నాడో బన్నీ, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. సో మన బైక్ ఇక్కడ పార్క్ చేసేసాం. అండ్ దిస్ ఈజ్ ద హౌస్. లోపల చిన్నగా మంచి బెడ్ ఉంది, చూపిస్తాను. మొత్తం సెట్. దిస్ ఇస్ సో బాయిన్ ఫైర్ వేసుకొని గొట్టంలో వదాలి. ఇక్కడున్న చలికి మంట లేకపోతే దొల్లు తీరిపోద్ది అసలు. నా బన్నీ వాళ్ళ బ్రదర్. సో యా, దట్స్ ఇట్. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపు పొద్దున్నే లేచి సన్ రైజ్ చూడడానికి గుడిసా హిల్ స్టేషన్కి వెళ్తాం. సో హోప్ఫుల్లీ అది ఎక్కువ కంటెంట్ అనిపిస్తే వేరే ఎపిసోడ్ కింద పెడతా, లేదంటే ఇందులోనే పెట్టేస్తా. సో లెట్స్ చూద్దాం, అది రేపు పొద్దున్న వెదర్ బట్టి ఎలా ఉంటుందో డిసైడ్ అవుతా. సో యా, దాట్స్ ఇట్ అబౌట్ టుడే. హైదరాబాద్ నుంచి వయా భద్రాచలం వచ్చి, భద్రాచలం నుంచి చింతూరు, మారేడుమిల్లి అండ్ ఫైనలీ గుడిసా వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నాం. నాకు అప్రాక్సిమేట్లీ 10 hours 10 hours పక్కా పట్టింది. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూనే 10 hours పట్టింది. హాఫ్ వే చింతూరు వరకు రోడ్స్ చాలా బాగున్నాయి, బట్ ఏదైతే ఘాట్ సెక్షన్ ఏదైతే వచ్చిందో అక్కడ చాలా వరకు ప్యాచెస్ ఉన్నాయి. సో అంత బాగాలే ఘాట్ రోడ్లో, చూసుకుని రావాలి కొంచెం. విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Signing off, Ramesh Mallipodi.